అండ్ ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడే ప్రతి అమాయక చక్రవర్తులు అమ్మ కొంగులు చాటున పెరిగి సొసైటీలో మంచి పొజిషన్స్ లో ఉండి సోషల్ స్టేటస్ ని ఇబ్బంది పెట్టకుండా అండ్ మోర్ ఓవర్ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆగిపోయే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఒక వాయిస్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇచ్చాను కూడా. అండ్ అది కంటిన్యూ చేస్తాను నాకు ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా సరే. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని చెప్పి ఆడవాళ్ళు హక్కులు తెచ్చుకున్నారు. ఓకే, అండ్ ఆ హక్కులకి నిమిత్తంగా మగవాడి జీవితాన్ని రోడ్డు మీద పడేసే ఒక రకమైన పైశాచికత్వం కూడా వచ్చింది లాస్ట్ 10-15 years నుంచి. ఇది కోర్టు వారు గమనిస్తున్నారు, పోలీసులు గమనిస్తున్నారు 498 ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అనేది. పాపం వీళ్ళు కాకుండా వీళ్ళ తల్లిదండ్రులను కూడా లాగి, వాళ్ళ తోబుట్టువులు కూడా లాగి, వాళ్ళ జీవితాలు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ పెద్దవాళ్ళు అయిపోయి మోకాళ్ళ నొప్పులతో పొద్దు నుంచి నేను పర్సనల్ గా చూసి నాకు ఏడుపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక పెద్ద ఆవిడ కోర్టులో పాప ఆవిడ వాష్రూమ్కి వెళ్ళడానికి రెగ్యులర్ గా కోర్టులో కూర్చోడానికి ఉండదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నీకు కూర్చోడానికి ఏది ఉండదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు భోజనాలు లేకుండా ఒక ఆడపిల్లని నమ్మి ఇంటికి తెచ్చుకొని, నేను ఆడపిల్ల తప్పు అని చెప్పట్లేదు, ఇతను తప్పు, ఆ కేసులో ఏదైనా అయి ఉండొచ్చు. బట్ రియాలిటీ చూసుకుంటే ఇతను ఉద్యోగం మానుకొని బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ టికెట్ వేసుకొని ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి దిస్ ఇస్ లైక్ ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది తల్లిదండ్రులకి కలిగిస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మిస్యూజ్ ఆఫ్ 498 అవుతుంది. నేను ఆ పర్టికులర్ కేసులో చూసిన అమ్మాయి కావాలని చేసింది. ఓకే, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ అబ్బాయితో ఆల్రెడీ కలిసి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఈ అబ్బాయిని చేసుకుని వీళ్ళని రోడ్డుకి ఈడ్చేసి శుభ్రంగా మళ్ళీ తనతో హ్యాపీగా